Hello everyone, welcome back to our learning channel Stock Logic. So first of all, happy Shivaratri everyone, అందరికీ happy Shivaratri. అండ్ ఇవాళ మన కంటెంట్ వచ్చేసి ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలి అని అంటే మనకున్న ప్లాట్ఫామ్స్ ఏంటి, ఇండియాలో ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలనుకుంటే దానికి ఉన్న ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయి, అందులో ది బెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఏది అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ది బెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎక్స్నెస్. అండ్ ఎక్స్నెస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ప్రో అకౌంట్, జీరో అకౌంట్, రా స్ప్రెడ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. అందులో ఏ అకౌంట్ చూస్ చేసుకుంటే మనకి బెస్ట్ అండ్ ఒక్కొక్క అకౌంట్ మధ్యలో డిఫరెన్స్ ఏముంటుంది అసలు, అండ్ మనకి ఫీ ఎంత అవుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక ట్రేడింగ్కి ఫీ ఉంటుంది కదా, ఎంత ఫీ పడుతుంది మనకి ఇండియన్ మార్కెట్స్ లెక్క. పర్ ఆర్డర్ పని చేస్తే 20 రూపీస్, బట్ ఇప్పుడు పర్ ఆర్డర్ పని చేస్తే ఎంత ఫీ పడుతుంది మనకి, అండ్ లీగలేనా ఇల్లీగలా, దీనివల్ల మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఇటువంటి అన్ని క్వశ్చన్స్కి వీ విల్ హ్యావ్ ఆన్సర్ ఇన్ దిస్ సెషన్. ఈ వీడియోలో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. సో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది కంటెంట్. ఫస్ట్ వచ్చేసి ది బెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ నాకు తెలిసినంత వరకు ఫారెక్స్కి బెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్నెస్. ఎందుకంటే ఎక్స్నెస్లో నుంచి వెళ్ళి మీరు విత్డ్రా చేయాలి అనుకున్నా, లేదా మీరు ఎక్స్నెస్ నుంచి వెళ్ళి డిపాజిట్ చేయాలనుకున్నా కూడా ఈజీలీ మీ యూపీఐ త్రూ డిపాజిట్ చేయొచ్చు, లేదా మీ యూపీఐ త్రూ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం లేదా ఇంకేదైనా అవ్వడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్, లీగాలిటీ ప్రాబ్లమ్స్ అయితే మనకి ఎటువంటి లీగాలిటీ ప్రాబ్లమ్స్ రావు. నేను యూజ్ చేసిన ఇది కాబట్టి చెప్తున్నా. నేను ఒక 2-3 టైమ్స్ విత్డ్రా చేసిన, 2-3 టైమ్స్ నేను మళ్ళీ వన్స్ యాడ్ కూడా చేసిన విత్డ్రా చేసిన 2-3 టైమ్స్. సో నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. సో మీకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు. లీగాలిటీ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టండి, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం మీకు రాదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్నెస్లో మనకి ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఐ షో యూ. ఇప్పుడు ఎక్స్నెస్లో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ డెమో అకౌంట్ గురించి చెప్తున్నా. ఇప్పుడు డెమో అకౌంట్ ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఓపెన్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఉంది. స్టాండర్డ్ అకౌంట్, ప్రో అకౌంట్, రా స్ప్రెడ్ అకౌంట్, అండ్ జీరో అకౌంట్, స్టాండర్డ్ సెంట్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. మీకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అకౌంట్ ఉంది. సో నేనేం చెప్తా అంటే ఇవన్నీ అకౌంట్స్ ఉన్నాయి, మీరు అన్ని చూసుకోవచ్చు. స్ప్రెడ్ ఎంత ఉంది, ఏం సంగతి, కొన్నిట్లలో 0 స్ప్రెడ్ ఉంది, కొన్నిట్లలో 0.1 స్ప్రెడ్ ఉంది, స్టాండర్డ్ అకౌంట్లో 0.2 స్ప్రెడ్ ఉంది. స్ప్రెడ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేర్ఫుల్గా చూసినారు అనుకో, మీరు కేర్ఫుల్గా చూస్తే మీరు బై చేద్దాం అనుకున్న ప్రైస్ ఒక దగ్గర ఉంటుంది, బట్ బయింగ్ కొంచెం పైన అవుతుంది. సెల్ చేద్దాం అనుకున్న ప్రైస్ ఒకటి ఉంటుంది, సెల్ కొంచెం కింద అవుతుంది. అదేంటంటే స్ప్రెడ్ అనమాట. ఆ స్ప్రెడ్ ఈస్ నథింగ్ బట్ కమిషన్ ఫర్ దట్ పర్టికులర్ బ్రోకర్. ఆ బ్రోకర్కి వచ్చే కమిషన్ ఆ స్ప్రెడ్ నుంచేలా వస్తుంది వానికి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి ఇందులో, స్టాండర్డ్, ప్రో, రా స్ప్రెడ్, జీరో. సో నేనేం చెప్తా అంటే బెటర్ మీరు రెండిట్లలో ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. ఒకటి వచ్చేసి ప్రో, లేదా ఇంకోటి వచ్చేసి జీరో. ఐదర్ ప్రో ఆర్ జీరో చూస్ చేసుకుంటే బెటర్. ఎవరైతే బిగినర్ ఉన్నారో, లైక్ $100, $200 మాత్రమే మా దగ్గర ఉన్నాయి అని అనుకుంటే దేర్ ఇస్ నో అదర్ గో, మీరు స్టాండర్డ్ యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ మీ దగ్గర అమౌంట్ ఉండి మీరు యూజ్ చేద్దామని అనుకుంటే ప్రో అకౌంట్ లేదా జీరో అకౌంట్ యూజ్ చేయండి. ఎందుకంటే ప్రో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మీకు అట్లీస్ట్ $500 ఉండాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అట్లీస్ట్ $500 ఉంటేనే మీరు అందులో డిపాజిట్ చేసి మీరు ట్రేడ్ చేయగలుగుతారు. అండ్ జీరో అకౌంట్లో కూడా సేమ్ $500 ఉంటేనే మీరు చేయగలుగుతారు. సో ఇందులో నేను చెప్పేది ఏం లేదు, నేను జీరో అకౌంట్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇందులో కమిషన్, మీకు ప్రో అకౌంట్ చూసుకున్నట్టయితే ఇందులో స్ప్రెడ్ ఉంటుంది బట్ కమిషన్ ఉండదు, అంటే ట్రేడింగ్ ఫీ ఉండదు మీకు. అదే జీరో అకౌంట్ అనుకో, మీకు స్ప్రెడ్ జీరో ఉంటుంది బట్ కమిషన్ ఉంటుంది ఎంతో కొంచెం. అసలు ఏమైంది, ఆ ఫరక్ ఏంది, స్ప్రెడ్ ఏంది, కమిషన్ ఏంది, దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ చూపిస్తా. ఇక్కడ నేను 2 అకౌంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రో అకౌంట్, ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రో అకౌంట్. ఇది వచ్చేసి జీరో అకౌంట్లో మీరు చూడండి, నేను ఎక్కడ బై కొట్టాలనుకుంటే అక్కడే బై అవుతుంది, ఎక్కడ సెల్ చేయాలనుకుంటే అక్కడే సెల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక క్వాంటిటీ సెల్ చేస్తున్నా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అనుకుందాం. గోల్డ్లో 0.01 లాట్స్ నేను సెల్ చేస్తున్నా అనుకుందాం.
గోల్డ్లో 0.01 లాట్ నేను సెల్ చేస్తున్నాను. సెల్ చేయడానికి నాకు ఇక్కడ ఫీజు ఎంత పడుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు. ఫీజు ఎంత పడుతుంది? 0.11 USD. ఇక్కడ చూడొచ్చు ఎంత పడుతుంది, 0.11 USD. జస్ట్ నాకు ఇక్కడ పడుతున్న ఫీజు ఎంత అంటే 0.11 USD. అంటే లైక్ ఆల్మోస్ట్ నథింగ్, ఏం పడతలేదు ఫీజు అన్నట్టే. 0.11 USD మనకు పడుతుంది. ఓకే, ఇది మనకు పడుతుంది ఎంత? 0.11 USD. నేను ఇప్పుడు ఇక్కడ సెల్ కొడుతున్నా అనుకో, మీరు ఇక్కడ చూడండి. సెల్ కొడితే ఇమ్మీడియట్గా 1 minute టైం ఫ్రేమ్లో ఓపెన్ చేస్తా. నేను ఎక్కడ సెల్ కొడితే అక్కడే మీకు సెల్ పడుతుంది. ఇక్కడ సెల్ చేసిన చూసిన ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ దగ్గర నాకు సెల్ పడింది. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ దగ్గర నాకు సెల్ పడింది. అదే నేను ప్రో అకౌంట్ యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే ప్రో అకౌంట్ దగ్గర యూజ్ చేస్తాను. ప్రో అకౌంట్లో యూజ్ చేస్తాను. ప్రో అకౌంట్లో కూడా మీరు చూడండి, ప్రో అకౌంట్లో కూడా ఇక్కడ మీ ఫీజు చూడండి. ప్రో అకౌంట్లో కూడా మీకు ఫీజు పడుతుంది ఎంత? 0.11 USD, రైట్? 0.11 USD. ఇందులో కమిషన్ ఏం లేదు, బట్ స్ప్రెడ్ మాత్రం 0.11 USD పడుతుంది మీకు. సో ఇక్కడ నేను సెల్ కొట్టింది అనుకో, మార్కెట్ ఇక్కడ ఉంది, బట్ సెల్ ఎక్కడ పడుతుంది చూడు, ఇక్కడ పడ్డది సెల్. పొజిషన్ ఓపెన్ అవ్వడమే కొంచెం లాస్ట్లో ఓపెన్ అవుతుంది మీకు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. 0.5 కొంచెం సైజ్ ఎక్కువ చేసి పెంచుదాం. సరే, పొజిషన్ ఎక్కువ నేను సెల్ చేయాలనుకుంటే ఎక్కడ సెల్ చేయొచ్చు? సెల్ చేయగానే మీకు ఆల్రెడీ ఓపెన్ అవ్వడమే కొంచెం లాస్ తోటి ఓపెన్ అవుతుంది. 0 లాస్ తోటి ఓపెన్ అవుతుంది. 0.1 0.2 ఎంతనో కొంచెం లాస్ తోటి ఓపెన్ అవుతుంది. మీరు బై చేయాలనుకుంటే ఇక్కడ 2 లైన్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ చూడొచ్చు 2 లైన్స్ కనిపిస్తాయి. ఒకటి రెడ్ లైన్, ఒకటి బ్లూ లైన్. రెడ్ లైన్ దగ్గర మీరు ఎప్పుడు సెల్ చేద్దాం అనుకున్న రెడ్ లైన్ దగ్గరనే సెల్ అవుతుంది. మీరు ఎప్పుడు బై చేద్దాం అనుకున్న బ్లూ లైన్ దగ్గరనే బై అవుతుంది. సో ఈ బయ్యర్ అండ్ సెల్లర్ మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ స్ప్రెడ్, దట్ ఈస్ నథింగ్ బట్ స్ప్రెడ్. ఆ స్ప్రెడ్ని మనం అది వీల్ కన్సిడర్ ఇట్ యాజ్ కమిషన్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే నాకేం ప్రాబ్లం అనిపించింది అంటే దీనివల్ల స్టాప్ లాస్ సెట్ చేసుకోవడం కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. లైక్ నేను ఇక్కడ నా స్టాప్ లాస్ అని అనుకుంటా, లేదా ఇక్కడ నా ప్రాఫిట్ అని అనుకుంటా. మార్కెట్ నా స్టాప్ లాస్ దగ్గరికి రాకముందే ఎస్ఎల్ హిట్ చేసేస్తుంది. మార్కెట్ నా టార్గెట్ వరకు వచ్చి కూడా టీపీ హిట్ చేయడు. ఎందుకంటే ఆ పర్టికులర్ క్యాండిల్లో స్ప్రెడ్ మొత్తం కిందికి రావాలి, స్ప్రెడ్ మొత్తం పైకి వెళ్ళాలి. అప్పుడైతేనే మనకి ఆ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది. సో నాకు ప్రో అకౌంట్లో ఇది ఒకటి కొంచెం నచ్చలేదు. లైక్ ఆ స్ప్రెడ్ వల్ల నేను స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టుకోవడంలో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. సో అందుకే నేను ఏం చేసిన, ప్రో అకౌంట్ బదులు ఐ విల్ యూజ్ జీరో అకౌంట్. సో మీరు కూడా మీకు ఏదైతే సూటబుల్ అనిపిస్తుందో అది యూజ్ చేయండి. మీరు ఫస్ట్ డైరెక్ట్ మీరు మనీ యాడ్ చేసేసి ట్రేడ్ చేయకండి. ఇప్పుడు నేను కూడా మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి డెమో అకౌంట్ అని కనిపిస్తుంది మీకు. ఇది డెమో అకౌంట్. నేను నెంబర్ ఆఫ్ డెమో అకౌంట్స్ నేను చూస్ చేసుకున్నాను. ఇక్కడ చూడు డెమో అకౌంట్స్లో మై అకౌంట్స్లో చూపిస్తాను నేను. ఈ డెమో అకౌంట్స్లో చూడండి నేను ఎన్ని డెమో అకౌంట్స్ యూజ్ చేసినాను. సో కంటిన్యూస్గా డెమో అకౌంట్స్ యూజ్ చేసి ఆ తర్వాత నాకు ఎందులో బెస్ట్ అనిపిస్తుందో అది నేను చూస్ చేసుకున్నాను. నేను స్టాండర్డ్ యూజ్ చేసిన, జీరో యూజ్ చేసిన, ప్రో యూజ్ చేసిన, రా స్ప్రెడ్ యూజ్ చేసిన, ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత నాకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అది నేను నాకు ఏది బెస్ట్ అనిపిస్తే ఆ తర్వాత అందులో నుంచే నేను రియల్ అకౌంట్ యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసాను. ఇప్పుడు ఇందులో డెమో అకౌంట్ యూజ్ చేయడం, మీరు డెమో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అంటే సింపుల్, ఈజీ. జస్ట్ ఇక్కడ ఓపెన్ ఏ న్యూ అకౌంట్ అని ఉంటుంది. మీకు ఏది కావాలనుకుంటున్నారు, ఏది ఫర్ ఎగ్జాంపుల్ ప్రో, రా స్ప్రెడ్, జీరో యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో జీరో మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ డెమో రియల్ అని కూడా ఉంటుంది. మీకు ఇక్కడ ఎంత మనీ, ఇక్కడ యూఎస్డి ఉంటుందా. రియల్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా సేమ్ ఇట్లే. ఇక్కడ మీరు యూఎస్డిలో చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఐఎన్ఆర్లో చేద్దాం అనుకుంటున్నారా, ఎట్లా చేద్దాం అనుకుంటున్నారా, ఇట్స్ డిపెండ్స్ అపాన్. ఇక్కడ ఐఎన్ఆర్లో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇండియన్ రూపీస్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం అకౌంట్ కావాలనుకుంటే. యూఎస్డి తోటి నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, ఐఎన్ఆర్లోనే నేను ట్రేడ్ చేసుకుంటా అని మీరు అనుకుంటే ఐఎన్ఆర్లో కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. డెమో కానీ రియల్ కానీ ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ డెమో అకౌంట్ ఒకటే అని కాదు, మీరు డెమో యూజ్ చేయొచ్చు, రియల్ ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఐఎన్ఆర్ చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని కొట్టింది అనుకో, ఇక్కడ పాస్వర్డ్ పెట్టాలి, ఏదో ఒక పాస్వర్డ్. జస్ట్ మినిట్. డన్. ఇక్కడ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఈ అకౌంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఏంది, ఇది ఐఎన్ఆర్ అకౌంట్. సో నేను ఇప్పుడు ఈ అకౌంట్ ఒక్క నిమిషంలో అయిపోతుంది, జస్ట్ 1 సెకండ్ 5 సెకండ్స్లో అయిపోతుంది. సో చూడు ఐఎన్ఆర్ అకౌంట్లో ఓపెన్ అయింది. సో నేను ఇక్కడ ట్రేడ్ క్లిక్ చేసింది అనుకో, ఎక్స్నెస్ వెబ్ టెర్మినల్లో చేసుకోండి, మెటా ట్రేడర్ అంత ఈజీగా అర్థం కాదు. సో ఇంతకుముందు మీరు ఇక్కడ
మీరు ఇక్కడ చూసాను అనుకో, ఇది $500 ఉంది ఈ అకౌంట్. బట్ ఈ అకౌంట్ చూడు 500 INR ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా USD INR ప్రాబ్లం అనిపిస్తే యూ కెన్ ట్రేడ్ విత్ ఐఎన్ఆర్తో యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫీజు కూడా మీకు INR చూపిస్తుంది. ఇక్కడ మీకు ఫీజు చూపిస్తుంది చూడు, ₹10 కమిషన్, ఇదంతా INR కూడా మీకు చూపించేస్తుంది. సో ఇది మనకి ఏ అకౌంట్ చూస్ చేసుకోవాలి, ఏ అకౌంట్ చూస్ చేసుకుంటే బెస్ట్, ఒక అకౌంట్ ఎట్లా చూస్ చేసుకోవాలి అనేది మనం ఇందులో నుంచి తెలిసేసుకున్నాం. సో నెక్స్ట్ ట్రేడ్ ఎట్లా చేయాలి. నార్మల్గా ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ ఉంటాయి. ఒకటి 1 క్లిక్ ఫామ్, ఒకటి రెగ్యులర్ ఫామ్. 1 క్లిక్ ఫామ్ అంటే ఏంది, డైరెక్ట్ ఇప్పుడు సెల్ అని కొట్టగానే సెల్ అయిపోతుంది, లేదా బై అని కొట్టగానే బై అయిపోతుంది. ఓకే, సెల్ బై నువ్వు ఏది చేస్తే అది అయిపోతూనే ఉంటుంది ఇమీడియట్గా. ఇంకా పొజిషన్ క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి పొజిషన్ క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. ఇట్లా కాదు, నాకు ఇట్లా కాదు అని అనుకుంటే ఇక్కడ రెగ్యులర్ ఫామ్లో ఉంటుంది. రెగ్యులర్ ఫామ్లో ఏంటంటే ఇక్కడ నువ్వు మార్కెట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా పెండింగ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. నువ్వు ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఫైండ్ లైక్ బై చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. సో ఈ బై మీద క్లిక్ చేయొచ్చు. బై మీద క్లిక్ చేసిన తర్వాత నువ్వు స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ నాకు ఇక్కడ వరకు స్టాప్ లాస్ అవుతుంది, దిస్ ప్రీవియస్ స్వింగ్, ఇక్కడ నాకు స్టాప్ లాస్ ఇక్కడ అవుతుంది. టేక్ ప్రాఫిట్ వచ్చేసి దిస్ విల్ బి మై టేక్ ప్రాఫిట్ ఏరియా, ఈ ప్రీవియస్ హై విల్ బి మై టేక్ ప్రాఫిట్ ఏరియా. సో ఆ తర్వాత మీకు ఇక్కడ ఎంత ఫీజు ఎంత పడుతుంది అనేది కూడా కింద చూపిస్తుంది. ఇక్కడ లివరేజ్ అయింది, ఏం సంగతి, ఇక్కడ మీకు ఇది చూపిస్తుంది చూడు, ఎంత చూపిస్తుంది, $10.16 INR కమిషన్, స్ప్రెడ్ 0 ఉంది. మీరు ఎక్కడ బై చేస్తే అక్కడే బై అవుతుంది. మీకు ఇక్కడ అన్ని ముందే చూపిస్తుంది, కమిషన్ ఎంత అవుతుంది, మీరు SL ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నారు, టార్గెట్ పాయింట్ ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు, ప్రతి ఒక్కటి ముందే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు బై అని కొట్టినారు అనుకో, ఇక్కడ బై పడుతుంది. సో SL ఎంత పడుతుంది, $220 SL పడుతుంది, $234 ప్రాఫిట్ పడుతుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టినారు అనుకో, మీరు ఎక్కడైతే బై కొట్టినారో అక్కడ మీకు పర్టికులర్లీ ఆ ఏరియా దగ్గరనే మీకు బై అయిపోతుంది. స్ప్రెడ్ అకౌంట్ లెక్క కాకుండా, ప్రో అకౌంట్ లెక్క కాకుండా, స్ప్రెడ్ లేకుండా మీరు ఎక్కడ బై కొడితే అక్కడ బై అవుతుంది. సో మీరు ఈజీగా స్టాప్ లాస్ని మేనేజ్ చేసుకోవచ్చు, ఈజీగా టార్గెట్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. నేను జీరో అకౌంట్ తీసుకోవడానికి మెయిన్ థింగ్ వచ్చేసి అదే. మీ ఇష్టం, మీరు జీరో అకౌంట్ తీసుకోవడానికి విచ్ సూట్స్ యూ బెస్ట్, ఆ అకౌంట్ మీరు యూజ్ చేసుకోండి. ఇందులో మీరు ఏమేమి ట్రేడ్ చేయొచ్చు అంటే, యూ కెన్ ట్రేడ్ ఆర్ ఫారెక్స్ పేర్స్. ఇక్కడ మీకు చూపిస్తా, యూ కెన్ ట్రేడ్ క్రిప్టో, యూ కెన్ ట్రేడ్ మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వర్ అండ్ ఫోరెక్స్ మేజర్ పేర్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇండైసెస్, US మార్కెట్, జర్మన్ మార్కెట్ ఇండైసెస్ చేయొచ్చు. కొన్ని స్టాక్స్ ఉంటాయి, US స్టాక్స్, యాపిల్ కానీ, కోల్గేట్ కానీ, టెస్లా కానీ, ఈ స్టాక్స్ అన్ని మీరు ట్రేడ్ చేయొచ్చు. ఎనర్జీ స్టాక్స్ ఉంటాయి, ఎగ్జాటిక్ ఉంటాయి, ఫోరెక్స్ మైనర్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్. బట్ క్రిప్టోలో ఏంటంటే, క్రిప్టోలో యూ హ్యావ్ ఓన్లీ బిట్కాయిన్ అండ్ ఇథీరియం మాత్రమే మీరు ట్రేడ్ చేయగలరు ఎక్స్నెస్లో. ఒకవేళ మీరు ఎక్స్ట్రా క్రిప్టో ట్రేడ్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. అందులో మీరు డిఫరెంట్ క్రిప్టోస్ ట్రేడ్ చేయొచ్చు. బట్ నన్ను అడిగితే మాత్రం BTC అండ్ ఇథీరియం ఇవి చాలు, ఇవే మస్తు వోలటైల్ ఉంటాయి. ఇంతకన్నా మళ్ళీ వేరే దాంట్లో మీరు చేయబెట్టి గెలుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2 ట్రేడ్ చేసుకుంటే చాలు. డెల్టా ఎక్స్చేంజ్తో పోలిస్తే ఎక్స్నెస్లో మీకు చాలా తక్కువ మీకు ట్రేడింగ్ ఫీ పడుతుంది. డెల్టా ఎక్స్చేంజ్లో మీకు ట్రేడింగ్ ఫీ ఎక్కువ ఉంటుంది, బట్ ఎక్స్చేంజ్లో మీకు అట్లా ట్రేడింగ్ ఫీ ఎక్కువ ఏమి ఉండదు. అండ్ మీరు డిపాజిట్ చేయాలనుకుంటే కూడా చాలా సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిపాజిట్ చేద్దామని అనుకుంటున్నారు, యూ వాంట్ టు డిపాజిట్, సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఎక్సెస్ ట్రేడింగ్ టర్మినల్కి వెళ్ళండి, రియల్ అకౌంట్ ఇందులో డిపాజిట్ చేసిన అనుకో, డిపాజిట్లో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ అవైలబుల్ ఉంటుంది. మీరు డైరెక్ట్ మీ UPIతో చేయొచ్చు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర USDT ఉందనుకో, బినాన్స్ అకౌంట్లో USDT ట్రాన్స్ఫర్ కొట్టి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. బినాన్స్ పే ఉంది, ఒకవేళ మీకు బినాన్స్ అకౌంట్లో బినాన్స్ పే ఉంటుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ లైక్ IMPS కానీ, లేకపోతే నెఫ్ట్ ట్రాన్సాక్షన్ కానీ, ఆస్ట్రోపే వాలెట్ నుంచి వెళ్ళి మీరు చేసుకోవచ్చు, స్క్రిల్ నుంచి వెళ్ళి చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ ఉంటాయి. మీరు ఎంతో కావాలంటే అందులోకి వెళ్ళి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు, ఈజీగా ఫండ్స్ యాడ్ కూడా చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా, నేను ఫండ్స్ విత్డ్రా అండ్ యాడ్ చేసిన అడిషన్ 5 minutes అయిపోతుంది. విత్డ్రా 20 minutes మ్యాక్స్. 20 minutes to 30 minutesలో మీకు విత్డ్రా వచ్చేస్తుంది. మోస్ట్లీ మనం చేసేది చిన్న అమౌంట్, 50,000 1 lakh కన్నా ఎక్కువ మనం ఏం చేయం. సో దీనివల్ల మీకు ఏదో కేసెస్ అయిపోతే అట్లాంటిది ఏమి ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అట్లాంటి భయమే ఉందనుకో, యూ బెటర్ చూస్ ఫండెడ్ అకౌంట్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు దీనివల్ల భయం అనిపిస్తే మీరు ఫండెడ్ అకౌంట్లో ట్రేడ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ఫుల్ ట్యూటోరియల్ ఆఫ్ ఎక్స్నెస్.
లైక్ మనం ట్రేడ్ ఎట్లా ప్లేస్ చేయొచ్చు, మనము ఏమేం ట్రేడ్ చేయొచ్చు ఎక్స్నెస్లో, అండ్ విచ్ ఇస్ ద బెస్ట్ అకౌంట్ టు చూస్ ఫర్ ఎక్స్నెస్. ఈ బేసిక్ థింగ్స్ అన్ని ఇందులో కవర్ అయిపోయినాయి. సో చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను అందరికీ, ప్లీజ్ డైరెక్ట్గా ఫోరెక్స్లో ట్రేడింగ్కి రాకండి. మీరు కూడా నా లెక్క 1 month, 1.5 month, 2 months టైం తీసుకోండి. ఓన్లీ డెమో అకౌంట్లో ట్రేడ్ చేయండి. మీ పర్టికులర్ స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఒక ఎడ్జ్ వస్తుంది, లైక్ ఐ కెన్ ఫీల్ ఓకే నేను మనీ చేయొచ్చు అని మీకు ఒక ఎడ్జ్ వస్తుందో ఆ రోజు మీరు మనీ యాడ్ చేయండి. ప్లీజ్ మేక్ అ ప్రామిస్, ఒక ప్రామిస్ చేయండి ప్రతి ఒక్కరు, దట్ మేము 1 month, 2 month వరకు డైరెక్ట్ మనీ వేసి మేము ట్రేడ్ చేయము. వి విల్ ట్రేడ్ ఓన్లీ ఇన్ డెమో అకౌంట్స్. అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెమో అకౌంట్స్లో మేము ట్రేడ్ చేస్తాము. అండ్ మాకు ఏది బెటర్ అనిపిస్తే ఆ డెమో అకౌంట్ మేము చూస్ చేసుకుంటాము అని చెప్పేసి ఒక ప్రామిస్ చేయండి. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. బ్రో మేము ప్రామిస్ చేస్తున్నాం దట్ విల్ నాట్ ట్రేడ్ డైరెక్ట్లీ ఇన్ ఫోరెక్స్. డైరెక్ట్గా మనీ పెట్టి మేము ట్రేడ్ చేయము. కొన్ని రోజుల తర్వాత వెన్ వి గెట్ యూస్ టు ఇట్ అప్పుడే మేము ట్రేడ్ చేస్తామని ప్రామిస్ చేయండి ప్లీజ్. సో నేనే అంత ఫాస్ట్గా మనీ యాడ్ చేయలేదు, నేను ఇంకా యాడ్ చేయలేదు మనీ. సో నేను మండే నుంచి వెళ్ళి మళ్ళీ లైవ్ వస్తా ఎట్లాగో. సో ఫోరెక్స్ స్ట్రాటజీస్ కూడా రాబోతున్నాయి విత్ ఇన్ 2 daysలో, అది కూడా వచ్చేస్తుంది. సో ఫస్ట్ దానికన్నా ముందు మన ట్రేడింగ్ యాప్ గురించి ఒక క్విక్ ట్యూటోరియల్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియో తీసిన. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా అంతా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. See you in the next video.